తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ అని రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం రజాకాలను ఎదిరించి పోరాడి వీరనారి చాకలి ఐలమ్మ ఆమె వర్ధంతులు జయంతులు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అంతేకాకుండా హైదరాబాద్ నడిఒడ్డున ట్యాంకు బండిపై ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్, చెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు గజ్జెల రాజు శ్రీనివాస్, రజక సంఘం అఖిల భారతీయ జిల్లా అధ్యక్షులు అక్కరాజు, పరశురాములు, సుద్దాల దేవయ్య, తలారి నరసింహులు, మాచర్ల బాలయ్య, రాజు నాయకులు సంచు మల్లయ్య, రంజాన్ రాజలింగం, రజక సంఘం కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. కుల బాంధవులకు మరియు పత్రికా మిత్రులకందరికీ పేరు పేరున మా ఐలమ్మ వర్ధంతిగా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం మరియు 26 నాడు జయంతి కూడా అధికారికంగా ప్రకటించిండ్రు. మేము మా మొదటి కోరిక ఏంటంటే ఐలమ్మను హైదరాబాద్ ట్యాంక్ బండిపై విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. హైదరాబాద్ మండలంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మండలంలో కూడా అన్ని గ్రామాల పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి ఆ రోజు చేసిన చాకలి ఐలమ్మ త్యాగం గుర్తించి గవర్నమెంట్లు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా అప్పుడు చేసిన మహానుభావులకు వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వాలు జరుపుకోవడము, అది ఏ గవర్నమెంట్ ఉన్నా అది ముందుకు వచ్చి చేయవలసిందే. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రజాప్రతినిధులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హైదరాబాద్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి వేడుకలు మరి మండల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం గురించి అలుపెరగని పోరాటం చేసిన చిట్యాల ఐలమ్మ గారు మరి వారి ఆశయాలను కొనసాగిస్తూ మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రభుత్వానికి మరి ఆ ట్యాంక్ బండి మీద మరి ఏదైతే విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పి వాళ్ళు కోరిన విషయాన్ని మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం. ఖచ్చితంగా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ